హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మనము భగీరథ కమాన్ నుండి షాషాబ్ గుట్ట చౌరస్తా వరకు మనము ఈరోజు ఫుల్ రోడ్ జర్నీ చూపిస్తాను. నేను ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనకి ఎలా వెళ్ళాలి మనం భగీరథ కమాన్ నుంచి షాషాబ్ గుట్ట వరకు, అదేవిధంగా ఎన్ని ల్యాండ్ మార్క్స్ వస్తున్నాయి, ఎంత టైం కవర్ అవుతుంది అనేటువంటిది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనము రైట్ సైడ్లో భూత్పూర్ నుంచి కూడా మనం భగీరథ కమాన్ నుంచి మళ్ళొచ్చు. అదేవిధంగా రాయచూర్ నుంచి ఆ సైడ్ వచ్చినా సరే భగీరథ కమాన్ లోపల నుంచి అయితే ఈ విధంగా అయితే వెళ్తున్నాము. భగీరథ కమాన్ నుంచి షాషాబ్ గుట్ట వరకు అయితే రోడ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి ఒక హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ రోడ్ కూడా మనకు చూసుకున్నట్లయితే అడుగున బ్రేక్ కట్ట ఉంటది. చాలా మంది కూడా అన్నారు నాకు, ఈ భగీరథ నుంచి షాషాబ్ గుట్ట కమాన్ కి వెళ్ళాలి అనుకుంటే చాలా రోడ్ అయితే అసలు బాగాలేదు, అడుగుకు బ్రేక్ కట్ట ఉంది. మళ్ళీ బ్రేక్ కట్ట వచ్చింది చూడండి, మనకి చూస్తున్నాం ఇక్కడ. అయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కూడా మనకి బ్యాంక్ కూడా కనిపిస్తూ ఉంది. గ్రామీణ వికాస్ బ్యాంక్ కూడా మనకి రైట్ సైడ్ లో ఉంది. ఇది మొత్తం ఏరియా వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం కదా, మనము కమాన్ నుంచి భగీరథ కమాన్ నుంచి ఇది మొత్తం భగీరథ ఏరియానే వస్తుంది. రోడ్ నెంబర్స్ కూడా ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టారు, అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి బ్రేక్ కట్ వచ్చినందుకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూడండి, మనం భగీరథ కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉన్నాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు ఇక్కడ మనకి భగీరథ ఇక్కడ బోర్డ్స్ అయినటువంటిది కూడా ఏర్పాటు చేశారు. ఇది ఎందుకంటే ఇది మొత్తము భగీరథ కాలనీకి సంబంధించింది కాబట్టి మొత్తం భగీరథ కాలనీ రోడ్ మొత్తం ఇది. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే పంచర్ షాప్ కూడా ఉంది. మనం అక్కడ చూస్తున్నాం చికెన్ సెంటర్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ కిరాణం షాప్ కూడా మనకి ఉంది. ఇదే అండి, ఇక్కడ నుంచి మనము ఈ ల్యాండ్ చాలా మంది వస్తూ ఉంటారు భగీరథ నుంచి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కృష్ణానగర్ ఎక్కడ ఉంది ఇక్కడ అని. అదేవిధంగా మనం బీకే రెడ్డి శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ. బీకే రెడ్డిలో శివాలయం, బీకే రెడ్డి కాలనీకి వెళ్ళేది శివాలయం కూడా ఎక్కడ ఉంది అది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మస్జిద్ కూడా ఉంటాయి, కొన్ని మస్జిద్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. ఇక్కడ మనకి శివాలయం కూడా లెఫ్ట్ సైడ్ లో శివాలయం కూడా ఉంది. ఇది మనం భగీరథ నుంచి ఇప్పుడు మనం వెళ్ళేది భగీరథ నుంచి కృష్ణ రోడ్ నెంబర్ 9 వరకు మొత్తం భగీరథ కాలనీ ఉంది. మనకి ముందర వచ్చేసేది మాత్రం కృష్ణనగర్, అది కూడా నేను చూపిస్తున్నాను. చాలా మందికి కృష్ణనగర్ కూడా ఎక్కడ ఉందో చూపియండి అని చాలా మంది చెప్పడం జరిగింది. సో వాళ్ళకి కూడా ఈ వీడియో అర్థమవుతుంది. ఇక్కడ కృష్ణనగర్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రైట్ సైడ్ లో మనకి ఆల్రెడీ బోర్డు వచ్చేసింది కృష్ణనగర్ బోర్డు కూడా మనకి అక్కడ కూడా మనకి రోడ్ నెంబర్ 1, 2, 3, 4 అనేటువంటివి ఉంటాయి రైట్ సైడ్ లో. మనకి కృష్ణనగర్ వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా అక్కడ కూడా మనకు వెళ్ళండి. అదే విధంగా చాలా మంది కృష్ణానగర్ నుంచి శివాలయం వరకు, శివాలయం నుంచి షాషాబ్ గుట్ట వరకు కూడా రావాలి అనుకుంటారు. చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు మనకి ఈ పసల కిష్టారెడ్డి ఫంక్షన్ హాల్ కూడా ఎక్కడుంది అనేటువంటిది కూడా చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు భగీరథ కాలనీ నుంచి. ఈ వీడియోలో నేను ఇక్కడ ముందర మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక స్కూల్ కూడా ఉంది, త్రిబుల్ ఆర్ మార్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇగో త్రిబుల్ ఆర్ మనకి ఫేమస్ మార్ట్ కూడా అక్కడ ఉంది. మనకి ఇక్కడ స్కూల్ కూడా మనకి ఉన్నాయి. ఇక్కడ చాలా మంచిగా ఉంటది అనమాట. ఈ భగీరథ కాలనీ అంటేనే చాలా ఫేమస్, చాలా బాగుంటది. ఎక్కువగా మనకి చాలా మంది కూడా ఇక్కడ ఉంటారు. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఒకటి రైట్ సైడ్ లో కన్వెన్షన్ హాల్ కూడా ఒకటి మనకి కనిపిస్తూ ఉంటది, అది కూడా ఇక్కడ రైట్ సైడ్ లో ఉంది. ఎక్కువగా బ్రేక్ కట్టలు ఉన్నాయి కాబట్టి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది రోడ్ కూడా కాలనీ కూడా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఒకటి కటింగ్ షాప్ కూడా ఉంది, వెంకటేష్ కటింగ్ షాప్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది, అది కూడా చూస్తున్నాం. పసుల కిష్టారెడ్డి భగీరథ కాలనీ నుంచి పసుల కిష్టారెడ్డి కూడా వచ్చే వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి కనిపించేది ఫంక్షన్ హాల్ పసుల కిష్టారెడ్డి. అదేవిధంగా ఇక్కడ మనకి అది కూడా ఉంది, ఏమంటారు మన బేకరీ కూడా మనకి అక్కడ ఉన్నాయి. చూడండి ఏ విధంగా మనకి కన్స్ట్రక్షన్ కూడా ఎలా జరుగుతుంది భగీరథ కాలనీ ఒక సైడ్ నుంచి ఏ విధంగా జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు శివాలయానికి భగీరథ కాలనీ నుంచి కృష్ణానగర్ నుంచి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక మస్జిద్ కూడా ఉంది, అది కూడా ఇక్కడ కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ వస్తున్నారు ముస్లిమ్స్. మస్జిద్ లెఫ్ట్ సైడ్ లో ఇబ్రాహిం మస్జిద్ కూడా ఉంది, అది ఇక్కడ మనకి స్కూల్ కూడా కనిపిస్తుంది, జీనియస్ మైండ్ స్కూల్. నెక్స్ట్ మనకి భగీరథ నుంచి కృష్ణనగర్ నుంచి మనకి నెక్స్ట్ శివాలయమే మనకు బీకే రెడ్డి కాలనీ దగ్గర నుంచి వెళ్ళే శివాలయం కూడా వస్తుంది. ముందర చూద్దాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్యాంక్ బండ్ ఎక్కాలంటే కూడా మనకు భగీరథ నుంచి కూడా ట్యాంక్ బండ్ ఎక్కొచ్చు, అది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో కూడా మనకి ఇక్కడ చికెన్ సెంటర్లు ఉన్నాయి, రెహమాన్ చికెన్ సెంటర్, టీ టైం కూడా అక్కడ కనిపిస్తుంది. అదే విధంగా మనకి లెఫ్ట్ లో ట్యాంక్ బండ్ కూడా నుంచి ఎక్కి మనం రాయచూరు ఆ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనము ఆటో వెళ్తుంది కాబట్టి బీకే రెడ్డి కాలనీ లోపలికి
మనం ఆనంద్ విల్లా ఆ విధంగా క్రిస్టియన్ పల్లి మర్ల వరకు కూడా అక్కడ వెళ్ళొచ్చు. ఇక్కడ మనము ఇది ఎంత ఏరియా మొత్తము చూస్తున్నారు కదా, ఇది మొత్తము బీకే రెడ్డి కాలనీ, బీకే రెడ్డి కాలనీ సరౌండింగ్ ఏరియా అన్నమాట. ఇది మాక్సిమం బీకే రెడ్డి కాలనీ ఇక్కడ కవర్ అవుతుంది. భగీరథ అంటే అక్కడ వరకు వచ్చేస్తుంది కాబట్టి మన పసల కిష్టారెడ్డి నుంచి అట్లే వస్తుంది కాబట్టి ఇది మొత్తం బీకే రెడ్డి కాలనీ చాలా దగ్గరలోనే ఉంటది మొత్తం. ఇక్కడ మనకి భారత్ పెట్రోలియం కూడా ఇక్కడ మనకు ఉంది, మీరు చూస్తున్నారు ఆల్రెడీ భారత్ పెట్రోలియం కూడా ఇక్కడ భగీరథ కాలనీ, అదేవిధంగా మనకి బీకే రెడ్డి కాలనీ మర్రి నుంచి వచ్చే వాళ్ళు ఉంటే, ఇక్కడ శాషబ్ గుట్ట వాళ్ళు ఉంటే ఇక్కడ దగ్గర అయిపోతుంది భారత్ పెట్రోలియం. అక్కడ కూడా మీరు పెట్రోల్ కూడా మనం పోసుకొని మనం ట్రావెలింగ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా ఉంది, ఇక్కడ స్కూల్ కూడా మనకి కనిపిస్తూ ఉంది ఒకటి లెఫ్ట్ సైడ్ లో. ఇక్కడ మనకి ఒక హాస్పిటల్ కూడా కనిపిస్తుంది రైట్ సైడ్ లో. చూడండి ఎంత మంచిగా ఇక్కడ మనకి శ్రీ ఎస్కే పాలిక్లినిక్ కూడా మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నాం. మెడికల్ కూడా ఉంది అక్కడ ఆల్రెడీ, పేషెంట్స్ కూడా కూర్చుని ఉన్నారు, రిసెప్షన్ కూడా కనిపిస్తుంది. ఇదే అండి మనకి శివాలయం అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో శివాలయం, ఇక్కడ నుంచి అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్ బాట బీకే రెడ్డి కాలనీ మర్లు క్రిస్టియన్ పల్లి వరకు అయితే ఆ యొక్క బాట అయినటువంటిది వెళ్తుంది. మనం ఇప్పుడు వచ్చేసాం చూడండి శాషాబ్ గుట్ట దగ్గరలో వచ్చేసాం. ఇదంతా ఇంకా శాషాబ్ గుట్ట కిందకి అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మీరు, అప్పటి వరకు బీకే రెడ్డి కాలనీ, బాలకృష్ణారెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, అదేవిధంగా కృష్ణానగర్, అదేవిధంగా ఇక్కడ మనం వచ్చేసాం చూడండి లెఫ్ట్ సైడ్ లో కూడా మనకు ఒక మస్జిద్ కూడా కనిపిస్తూ ఉంది ట్రావెలింగ్ చేస్తూ ఉంటే. అది కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది మొత్తం మనకి భగీరథ నుంచి మనకి ఇక్కడ కృష్ణానగర్ నుంచి బీకే రెడ్డి కాలనీ నుంచి మనకి మొత్తము శాషాబ్ గుట్ట అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ లో మనకి ఎస్బీఐ ఏటీఎం కూడా ఉంది. ఇక్కడ మనకు స్కూల్ కూడా ఒకటి లెఫ్ట్ సైడ్ లో మనకు కనిపిస్తూ ఉంది, అది చూస్తూనే ఉన్నాము. బ్రెయిన్ బ్రాంచ్ స్కూల్ అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి ట్రావెల్స్ అన్వర్ ట్రావెల్స్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక క్లినిక్ కూడా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం ఏరియా వచ్చేసి మనకి శాషాబ్ గుట్ట అన్నమాట. ఇది శాషాబ్ గుట్ట పరిధిలో వస్తుంది. శాషాబ్ గుట్టలో కూడా రోడ్డు కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్డు కూడా చాలా మంచిగానే కనిపిస్తూ ఉంది మనకి. ఎక్కువ మనకి ఈ పసల కిష్టారెడ్డి నుంచి భగీరథ కమాన్ వరకు మనకి చాలా ఎక్కువగా బ్రేక్ కట్టలు అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా ఇక్కడ అయితే బ్రేక్ కట్టలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక మస్జిద్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి హోటల్స్ కూడా ఉన్నాయి. అదే విధంగా మనకి రంజాన్ టైం కాబట్టి 2026లో మనకి అది హలీం దగ్గర ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నారు. చాలా మంది ముస్లిమ్స్ కూడా కనిపిస్తున్నారు రంజాన్ వేళ కాబట్టి. చూడండి హరీస్ కూడా ఎక్కువగా మనకి శాషాబ్ గుట్ట సైడే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. అక్కడ మనకి ప్రొటెక్షన్ కూడా పోలీస్ సార్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, అది కూడా చూస్తున్నాం రోడ్ దగ్గర, రోడ్ మీద. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో ఇక్కడ కనిపిస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ లో. రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరులు అందరూ ఒక ఉపవాసం ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా మంది వస్తుంటారు. ఇక్కడ చికెన్ కూడా మనకి ఎక్కువగా సెంటర్స్ ఉన్నాయి. మటన్ కూడా ఎక్కువగా మనకి శాషాబ్ గుట్ట సర్కిల్ దగ్గర దొరుకుతుంది. ఇక్కడ మనకి టీ షాప్స్ కూడా చాలా బాగుంటాయి. స్నాక్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. కూరగాయలు కూడా ఎక్కువగా మనకి ఇక్కడ మనకి భగీరథ నుంచి శాషాబ్ గుట్ట రోడ్ వెళ్లే రూట్ లో ఎక్కువగా ఉంటాయి. శాషాబ్ గుట్ట అంటేనే చూడండి వచ్చేసాం మనం, ఇదే సర్కిల్ అండి. భగీరథ కమాండ్ నుంచి శాషాబ్ గుట్ట వరకు వీడియో తీయాలి. ఇక్కడ మనము వెళ్తే రైట్ సైడ్ కి వెళ్తే మనము హైదరాబాద్ రోడ్ వెళ్తాము, అదేవిధంగా స్టేట్ వెళ్తే నలంద ఆటో స్టాండ్. ఇప్పుడు మెల్లే రోడ్ మనము న్యూటౌన్. థ్యాంక్ యూ.